ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు మున్సిపల్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్కు మార్గదర్శకాలు జారీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆర్సీ నంబర్ ESC 02-13/90/2021 డేటెడ్ 23/6/2026 ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం 2025లోని సెక్షన్ 14 ప్రకారము సర్ప్లస్ ఉపాధ్యాయులను అవసరము ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సర్దుబాటుకు ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించిన ప్రమాణాలు ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము పీపుల్ టీచర్ రేషియోను పాటించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం 2025లోని సెక్షన్ 16 ప్రకారం సాధారణ బదిలీలు జరగవలసి ఉన్నప్పటికీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 అమల్లో ఉండడంతో ప్రస్తుతం సాధారణ బదిలీలు, పదోన్నతులు చేపట్టడం లేదని ఉత్తర్వుల్లో తెలిపారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభంలో 10% విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా బడి పిలుస్తుంది అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడటం వలన కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగటం, మరికొన్ని చోట్ల తగ్గటం వల్ల ఉపాధ్యాయుల డిస్ట్రిబ్యూషన్లో అసమానతలు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితుల్లో పీపుల్ టీచర్ రేషియో నిష్పత్తిని పాటిస్తూ విద్యాబోధనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అదనపు ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేయటం తప్పనిసరి అయిందని ఉత్తర్వుల్లో పేర్కొనటం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం 2025లోని సెక్షన్ 14 నిబంధనలకు అనుగుణంగా అవసరమున్న పాఠశాలలకు మిగులు ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్ ద్వారా సర్దుబాటు చేయనున్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లోని ప్రైమరీ సెక్షన్స్లో 2026 జూన్ 20 నాటికి యూడైస్లో అందుబాటులో ఉన్న విద్యార్థుల ఎన్రోల్మెంట్ డేటా ఆధారంగా ప్రతి పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం మరియు ఎంతమంది అదనంగా ఉన్నారు అనేది లెక్కిస్తారు. ఈ పట్టికలో పేర్కొన్న విధంగా ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్లో మిగులు ఉపాధ్యాయులను, అవసరం ఉన్న ఉపాధ్యాయులను లెక్కిస్తారు. ప్రాథమిక పాఠశాలలు అంటే 1 నుండి 5వ తరగతి ఉన్న హై స్కూల్స్లో ఈ పట్టికలో ఉన్న మేరకు మిగులు ఉపాధ్యాయులను, అవసరం ఉన్న ఉపాధ్యాయులను లెక్కిస్తారు. ఇక ప్రాథమికోన్నత పాఠశాలలు అంటే యూపీ స్కూల్స్లో 6, 7 మరియు 8వ తరగతుల్లో ఈ విధంగా లెక్కిస్తారు. 1 నుండి 10 మందికి ఒక స్కూల్ అసిస్టెంట్ లేదా ఒక SGTని ఇస్తారు. 11 నుండి 30 మందికి 2 స్కూల్ అసిస్టెంట్స్ లేదా 2 SGTలు. 31 నుండి 141కు 4 స్కూల్ అసిస్టెంట్స్ లేదా SGTలు. 141 నుండి 175 వరకు 5 స్కూల్ అసిస్టెంట్స్ లేదా SGTలను లెక్కిస్తారు. స్కూల్ అసిస్టెంట్స్ను తీసుకునే క్రమంలో హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు
ప్రాధాన్యతగా తీసుకుంటారు. ముందుగా హై స్కూళ్ళలో అవసరమైన ఖాళీలన్నింటినీ భర్తీ చేసి తర్వాతే యూపీ స్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్స్ను కేటాయిస్తారు. మిగులు సెకండరీ గ్రేడ్ టీచర్లను మండలంలోనే సర్దుబాటు చేస్తారు. తగిన ఖాళీ లేకపోతే డివిజన్ పరిధిలో సర్దుబాటు చేస్తారు. హై స్కూల్స్లో 2026 జూన్ 20 నాటి యూడైస్ డేటా ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను, అవసరం ఉన్న ఉపాధ్యాయులను లెక్కిస్తారు. హై స్కూల్ ప్లస్లో ఏదైనా గ్రూప్లో విద్యార్థులు చేరకపోతే ఆ గ్రూప్ కోసం కేటాయించిన టీచర్లను మిగులుగా పరిగణిస్తారు. సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్స్ను మండల పరిధిలో లేకపోతే డివిజన్ పరిధిలో సర్దుబాటు చేస్తారు. అవసరమైన సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్స్ లేకపోతే ఇతర సబ్జెక్టుల టీచర్లను లేదా బీఈడీ అర్హత ఉన్న ఎస్జిటిలను ఉపయోగిస్తారు. సర్దుబాటులో ప్రాధాన్యత, ప్రిఫరెన్స్ ఇన్ అడ్జస్ట్మెంట్. నిబంధనల ప్రకారం ముందుగా హై స్కూళ్ళలో, తర్వాత యూపీ స్కూళ్ళలో, ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లను సర్దుబాటు చేస్తారు. కేవలం అవసరం మేరకు మాత్రమే సర్దుబాటు చేసి మిగిలిన వారిని వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత వారి అసలు స్కూళ్ళకే తిరిగి పంపిస్తారు. ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ దశల వారీగా జరుగుతుంది. ఫేజ్ 1 అంటే మండల స్థాయి. ముందుగా ఒకే యాజమాన్య పరిధిలో ఒకే సబ్జెక్టుకు కేటాయిస్తారు. ఆ తర్వాత ఇతర సబ్జెక్టులకు, ఆ తర్వాత ఎస్జిటిలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా మిగిలితే ఇతర యాజమాన్యాల స్కూళ్లకు పంపుతారు. ఫేజ్ 2 డివిజన్ స్థాయి. మండలంలో అడ్జస్ట్మెంట్ కుదరకపోతే డివిజన్ స్థాయిలో ఇప్పుడు పైన చెప్పిన విధంగానే చేస్తారు. అదనపు ఉపాధ్యాయులను అంటే సర్ప్లస్ టీచర్స్ను గుర్తించేందుకు మార్గదర్శకాలు. కేడరు సీనియారిటీ ప్రకారం అత్యంత జూనియర్ను మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తిస్తారు. అయితే సీనియర్ ఎవరైనా ఇష్టపడితే వారికి అవకాశం ఇస్తారు. సీనియారిటీ లెక్కింపుకు ఒకే డిఎస్సి బ్యాచ్ అయితే మెరిట్ ఆధారంగా సీనియారిటీ చూస్తారు. 2027 ఏప్రిల్ 31 లోపు రిటైర్ అయ్యే వారికి మరియు 70% కంటే ఎక్కువ శారీరక లేదా దృష్టిలోపం ఉన్నవారికి ఈ సర్దుబాటు నుంచి మినహాయింపు ఉంది. క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి తీవ్ర అనారోగ్యాలు ఉన్నవారు, వితంతువులు, తీవ్ర వ్యాధులతో బాధపడే పిల్లలున్న వారికి డివిజన్ స్థాయి సర్దుబాటు నుంచి మినహాయింపు ఉంటుంది. 2026 జూలై 31 నాటికి సెలవులో ఉన్న వారి పోస్టులను ఖాళీ కాదని భావిస్తారు. కానీ ఆ తేదీ దాటి సెలవులో ఉంటే మాత్రం ఆ పోస్టును ఖాళీ పోస్టుగా చూపిస్తారు. ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ మొత్తం 2026 జూన్ 30వ తేదీ నాటికి పూర్తి కావాల్సి ఉంది. అధికారుల విధులు మరియు బాధ్యతలు. ఐటీ సెల్ స్కూళ్ళ వారీగా ఎంతమంది ఉన్నారు, ఎంత అవసరం అనే డేటాను ఆన్లైన్లో ఎంఈఓ, డిఈఓ లాగిన్లలో వ్యాలిడేట్ చేసి రెడీ చేస్తుంది. మండల విద్యాశాఖాధికారి మండల స్థాయి నోడల్ ఆఫీసర్ మిగులు టీచర్ల లిస్టును నోటీసు బోర్డులో పెట్టి వారిని ఆఫీసుకు పిలిపించి సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ జరుపుతారు. మండల స్థాయి కౌన్సిలింగ్లో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వరు.
మిగిలిపోయిన వారిని డివిజన్ స్థాయి కౌన్సిలింగ్కు పంపుతారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డివిజన్ స్థాయి నోడల్ ఆఫీసర్ మండలాల నుంచి వచ్చిన మిగులు ఉపాధ్యాయులతో డివిజన్ స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్ డివిజన్ స్థాయి కౌన్సిలింగ్ తర్వాత కూడా ఎక్కడైనా లోటు ఉంటే పక్క డివిజన్లతో సర్దుబాటు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులకు పని సర్దుబాటు ఉత్తర్వులు అంటే వర్క్ అడ్జస్ట్మెంట్ ఆర్డర్స్ జారీ చేస్తారు. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేలా క్రింది స్థాయి అధికారులకు ఆర్జేడీలు, డిఈఓలు సూచనలు ఇస్తారు మరియు ఉపాధ్యాయుల ఇబ్బందులను పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా మండలంలో ఏ పాఠశాలలోనైనా ఉపాధ్యాయుల లోటు ఏర్పడినప్పుడల్లా నెలవారీ ప్రాతిపదికన ఎంఈఓలు పని సర్దుబాటు చేస్తూ ఆ సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా ఉన్నతాధికారులకు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. ఇవి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలు.